గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ సమర్పించు క్రీస్తు సందేశాలు చూస్తూ ఉన్న మీకందరికీ మా వందనములు. ఇప్పుడు ఒక పాట పాడిన తర్వాత రెవరెండ్ జాన్ ప్రసాద్ రావు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. సిక్తమాయనే నీ దేహం రక్తపు తేరులై ప్రవహించనే. రక్త సిక్తమాయనే నీ దేహం రక్తపు తేరులై ప్రవహించనే. ఆగోర సిలువలో అలిగే నీ తనువు కడుహంతహీనమాయే నీ మోము. అయ్యో యేసయ్యా నీకింత దూరమా ప్రభువా నీకింత భారమా. అయ్యో యేసయ్యా నీకింత దూరమా ప్రభువా నీకింత భారమా. విమోచన కయదనముగ నీ ప్రాణమును ప్రోక్షించావా కల్వరి సిలువలో. విమోచన కయదనముగ నీ ప్రాణమును ప్రోక్షించావా కల్వరి సిలువలో. పాప పరిహారముగా బలి పశువై పాప పరిహారముగా బలి పశువై ఆ సిలువలో నీ తల వాల్చితివే. ఆ సిలువలో నీ తల వాల్చితివే. రక్త సిక్తమాయనే నీ దేహం రక్తపు తేరులై ప్రవహించనే. నీ కాళ్ళు చేతులలో శీలలు దిగగా నీ నరాలు పటపటమని నా ప్రభువా. నీ కాళ్ళు చేతులలో శీలలు దిగగా నీ నరాలు పటపటమని నా ప్రభువా. పక్కలో బల్లము దిగగా నీరు కారనే. ప్రక్కలో బల్లము దిగగా నీరు కారనే. శివమంచి సిలువలో తలవాల్చితివే. శివమంచి సిలువలో తలవాల్చితివే. రక్త సిక్తమాయనే నీ దేహం రక్తపు తేరులై ప్రవహించనే. ఆగోర సిలువలో నలిగే నీ తనువు కడుహంతహీనమాయే నీ మోము. అయ్యో యేసయ్యా నీకింత ఘోరమా ప్రభువా నీకింత భారమా. అయ్యో యేసయ్యా
హల్లెలూయా. మనకంటే పెద్దవారి దగ్గర నుంచి పిలుపు కానీ వచ్చినట్లయితే మనం ఎంతగానో సంతోషిస్తాం. పెద్దవారు పిలిచిన పిలుపుని బట్టి మనం ఎంతగానో అతిశయిస్తుంటాం కూడా. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు ఆ గుడ్డివాడిని పిలువన్నప్పుడు శిష్యులు వచ్చి ఆయన నిన్ను పిలుచుచున్నాడని చెప్తారు. ఆయన నిన్ను పిలుచుచున్నాడు అనే అంశాన్ని మనం ఈ దినం ధ్యానం చేస్తాం. చూడండి, చదువుకుందాం. మార్కు సువార్త 10 వారు ఆ గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. చదవబడిన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావము వినుచున్న బిడ్డలలోకి నడిపించమని యేసు ప్రభు నామపేట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన నిన్ను పిలుచుచున్నాడనే అంశాన్ని ధ్యానం చేసే ముందుగా మొట్టమొదటిగా కొన్ని వచనాలు అంతకుముందు కూడా ధ్యానం చేసుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక జన సమూహములతో శిష్యులతోనూ బయలుదేరి యెరికో పట్టణమునకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యెరికో అనగా సువాసన గల పట్టణం అని అర్థం. పేరు మాత్రం సువాసనే కానీ దుర్వాసనతో కూడిన సాక్ష్యం కలిగిన వారు ఉన్నారు. వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. ఎలాగంటే సమాధాన పట్టణమని యెరూషలేమునకు పేరే కానీ సమాధానము లేని దానా అని పిలిచినాడు. పేరు మాత్రం ఉన్నది కానీ తీరు సరైనది కాదు. అలాగనే యెరికో పట్టణం సువాసన గల పట్టణమే కానీ అందులో దుర్వాసన ఎక్కువ ఉంది. దొంగలు, భయంకరమైన వ్యభిచారులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బయలుదేరి వచ్చినప్పుడు గొప్ప జనసమూహములు ఆయన వెంబడించినారు. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నా కూడా ఆయన జీవపుతో కూడిన ఆ మాటలు మాట్లాడుతుండగా అనేకులు ఆయన వెంబడించినారు. ఆయన మాటలు జీవజలపు టూటలు సుమ. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది. లాజరు లేచిరా అని పిలిచినప్పుడు లాజరు మాత్రమే లేచి వచ్చినాడు. ఒకవేళ లాజరు అని పిలవకుండా పిలిస్తే ఎంతమంది లేచి వచ్చిందరో. కాబట్టి ఆయన మాటలో ఆ శక్తి, ఆ ప్రభావం ఉంది కనుక ఆయన మాటలు వినటానికి అనేకులు ఆయన వెంబడించినారు. వారందరూ కలిసి బయలుదేరి యెరికో పట్టణానికి వచ్చినారు. అక్కడ తీమయి కుమారుడు బర్తిమయి అని గుడ్డి భిక్షకుడుగా ఉన్నట్లు చూస్తున్నాం. తీమయి కుమారుడు, తీమయి అనగా శ్రేష్ఠుడు అని అర్థం. పేరు శ్రేష్ఠుడు, నిజమే. అలాంటి శ్రేష్ఠుడి గర్భాన గుడ్డివాడు పుట్టినాడు. కానీ గుడ్డితనం ఉన్నా కూడా భర్తిమై శ్రేష్ఠుడే అనొచ్చు. ఎందుకనగా యేసుక్రీస్తు శక్తిని ఎరిగినవాడు, యేసే క్రీస్తుని ఎరిగినవాడు. భౌతికంగా కన్నులు లేకపోయినా అంతరంగంలో మనోనేత్రాలు కలిగినవాడు, మనోనేత్రాలు తెరవబడినవాడు. అలాంటి ఆ గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడని మనకు కనపడుతుంది. ఈ రోజులలో చాలామంది గుడ్డితనంతో చాలామంది బాధపడుతున్నారు. క్రీస్తు మహిమను ఎరుగని వారు అనేకులు ఉన్నారు. నిత్య జీవ మార్గమేదో, సత్య మార్గమేదో, పరలోకానికి మార్గమేదో తెలుసుకోలేకపోతున్నారు. మా గుడ్డితనం. ఎందుకనగా వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసింది సాతాను. అందుకని దేవుని శక్తిని ఎరగలేకపోతున్నారు. సజీవుడైన దేవుడు ఎవరు, ఆయన కుమారుడు ఎవరు, ఆయన మార్గమేదో, ఆయన సత్యం ఏంటిదో తెలుసుకోలేక అనేకులు గుడ్డివారు అవుతున్నారు. అన్ని మార్గాలు ఒకటే అనుకుంటారు, ఏది సత్యమైందో తెలుసుకోలేరు. అలాంటి భౌతికముగా కన్ను లేకపోయినా ఈ భర్తీమయ కుమారుడైన గుడ్డి భిక్షకుడికి మాత్రము మనోనేత్రాలు తెరవబడినట్లుగా చూస్తున్నాం. చూడండి, త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. నిజమే, గుడ్డితనం ఉన్నప్పుడు అనేకులు త్రోవ ప్రక్కన కూర్చుండేవారే. త్రోవ ప్రక్కన కూర్చున్న వారు ఎవరైనా ఒకసారి ఉపమానములో ప్రభువు చెప్పినాడు. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనంలో చూసుకుందాం. వారు వినిన వెంటనే సాతాను ఎత్తుకొని, బాగా గమనించండి, దేవుని వాక్యం ఈ రోజులో అనేకులు వింటున్నారు కానీ వాక్యం విని గ్రహించలేకపోతున్నారు. ఎందుకనగా ఆ వాక్యం వారి హృదయంలో నిలవటం లేదు. ఒకసారి మరియా అక్కడికి ఆయన దగ్గర యేసు ప్రభు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ పలికిన మాటలు మరియా భద్రపరుచుకునేది వాక్యములు. హృదయంలో భద్రపరచుకోలేని వారు అనేకులు ఉంటున్నారు. వాక్యాన్ని వింటారు కానీ దేవుని సత్యాన్ని ఎరుగలేక, ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోలేక చాలామంది ఆ విధంగా దెబ్బతింటున్నారు. దావీదు అంటాడు ఒకసారి కీర్తనలు గ్రంథములు అంటాడు, నేను పాపము చేయకున్నట్టు నా హృదయములో వాక్యం ఉంచుకున్నానంటాడు. వాక్యం అనేది హృదయములు ఉంటే పాపము ఎన్నటికి చేయరు. కానీ ఈ గుడ్డి భిక్షకుడు
త్రోవ ప్రక్కన కూర్చున్నాడంటే త్రోవ అంటే ఏదో తెలుసుకోలేకపోయినాడు. కారణం గుడ్డితనం వలనే. ఈనాడు అనేకులు త్రోవ ప్రక్కన కూర్చుంటున్నారు, త్రోవ ఎరుగలేకపోతున్నారు. ఆయనే మార్గము, సత్యము, జీవమని తెలుసుకోలేక అనేకులు త్రోవ ప్రక్కనే కూర్చుంటున్నారు. అలాంటి గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చొని ఈయన నజరేయుడైన యేసు అని విన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నజరేయుడైన యేసు అని విన్నాడు. ఈయనలో ఒకవేళ కన్నులు లేకపోయినా వినగలిగిన చెవులు ఉన్నట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క శక్తిని ఎరిగినాడు. ఆయన చేసే అద్భుత కార్యాలు విన్నాడు. యేసే జీవం కలిగిన వాడు, యేసే రక్షకుడని, యేసే విమోచకుడని, అనేక అద్భుత కార్యాలు చేయగలిగిన వాడని విన్నాడు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అలాగనే గురుడి భిక్షకుడికి విశ్వాసం కలిగింది. నాకు కనుదృష్టి కలగజేయవాడు ఈయనే నేను తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేసినాడు చూడండి. విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేసెను. కేవలం కన్నులు లేనివాడే కానీ చెవులు ఉన్నాయి. కేకలు వేయటానికి ఏముంది? నోరు కూడా ఉంది. దావీదు కుమారుడా, ఎంత చక్కని సత్యాన్ని ఎరిగినాడు చూడండి. యేసు ప్రభు దావీదు వంశముల నుంచి వస్తాడు అనేది గుర్తెరిగినాడు. ఆ రక్షకుడు, ఆ యేసు, ఆ మెస్సయ్య దావీదు వంశం నుంచి వస్తాడని ఎరిగినవాడు కనుకనే దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసినాడు. కేకలలో ఉన్న శక్తి ఎలాంటిదో చూడండి. ఈనాడు చాలామంది కేకలు వేయలేకపోతున్నారు. కేకలు వేసినా జీవం లేని కేకలు వేస్తున్నారు. కేకలు వేయగలిగిన శక్తి, కేకలలో ఉన్న శక్తి ఎలాంటిదో చాలామందికి తెలియదు సుమా. ఎరికో చుట్టూ జనసమూహములు తిరుగుతూ యాజకుడు బోరోదగా కేకలు వేసిరు. ఆ కేకలకు ఎరికో కోట గోడలు కూలినది వాక్యములు. కేకలకు ఎరికో కోట గోడలు కూలినవి సుమా. దేవుని బిడ్డలారా, నిజమైన దేవుని బిడ్డలైతే, ప్రార్థన చేయగలిగిన వారు, నిజమైన వారు కేకలు వేయగలిగిన వారైతే వారు చేసే ప్రార్థనకు గడప పునాదులు కూడా అదులుతాయి సుమా. శక్తి కలిగిన ప్రార్థన చేయగలిగిన వారు అని ఉండాలి. శక్తి కలిగిన ప్రార్థన, ఈనాడు శక్తి కలిగిన ప్రార్థన ఎవరు చేయలేకపోతున్నారు. ఎందుకనగా కేకలు వేసే శక్తి వారిలో లేదు. జీవము లేని కేకలు వేస్తున్నారు. కానీ ఇతను జీవము కలిగిన కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని ఎప్పుడైతే కేకలు వేసినాడో కొద్దిగా ఆటంకం కూడా కలిగింది. చూసుకుందాం చూడండి. కేకలు వేసి మొదలుపెట్టిన ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి. కేకలు వేస్తుంటే గుడ్డివాణ్ణి అనేకులు గద్దించినట్లుగా చూస్తుంది. ఈనాడు ప్రార్థన చేస్తూ, గొప్పగా ప్రార్థన చేస్తుంటే చాలామందికి అపహాస్యంగా ఉంటుంది. కేకలు వేసే అనుభవాన్ని చూసి వారి మీద కేకలు వేసే అనుభవం కలిగిన వారు ఉన్నారు. కేకలలో ఉన్న సత్యము, కేకలలో ఉన్న బలము వారు గుర్తెరగలేకపోతున్నారు. కానీ మరీ ఎక్కువగా కేకలు వేసాను. మరీ ఎక్కువ కేకలు, ఊరకుండమన్నా ఆటంకం వచ్చినా మరీ ఎక్కువ కేకలు వేసినాడు గురుడి భిక్షకుడు. ఆ కేకలతో ఏమి జరిగింది చూడండి. జీవము కలిగిన కేకలు కనుకనే ఏం జరిగిందో చూస్తాం. అప్పుడు యేసు పిలిచి వానిని నిలిచి, చూడండి, అప్పుడు యేసు నిలిచి, యేసు ప్రభువును నిలబెట్టగలిగినది కేకలేసమా. యేసు ప్రభు వెలుచుండగా దావీదు కుమారుడా అని ఎప్పుడైతే పిలిచినాడో ఆ కేకలకు యేసు ప్రభు నిలిచిపోయినాడు. దీన్ని బట్టి చూస్తే ఆ కేకలలో దేవుని యొక్క చిత్తాన్ని మార్చగలిగిన కేకలు సమా. ఒకసారి హిజ్కియా ప్రార్థన చేసినాడు, ప్రభువా నేనెట్లు నీ సన్నిధిలో నేను నీ అనుదినం తప్పక సేవించుతున్నాను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయగా దేవుని చిత్తాన్నే మార్చేయగలిగింది ఆ కేకలు. అనగా 15 సంవత్సరాలు ఆయుష్య ఇచ్చినాడు. చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు కన్నీటితో కేకలు వేసినాడు, అనగా ప్రార్థించినాడు. దేవుని చిత్తాన్ని మార్చగలిగినది కేకలు సమా. ఆ కేకలకు గురుడి భిక్షకుడు, ఈ కేకలకు యేసుప్రభు నిలిచెను. నిలిచి ఏమన్నాడు? బట్టన పారవేసి, చాలు బాగా గమనించండి. యేసుప్రభు అందరినీ పిలుస్తున్నాడు, కానీ తనకు ఉన్న భయంకరమైన వదిలిపెట్టకుండా వస్తున్నాడు యేసుప్రభు యొద్దకు. ఈనాడు అనేకులు యేసుప్రభు యొద్దకు వచ్చేవారంతా కూడా వారిలో ఉన్న సమస్త బలహీనతను వదిలిపెట్టకుండానే వస్తున్నారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఉన్నా పాటున వచ్చుచున్నామని ప్రార్థన చేస్తారు, కానీ మార్పు లేని స్థితిలో వస్తున్నారు. దేవుని సత్యాన్ని ఎరిగిన వారు మార్పు అనేది లేకుండా పోతుంది. నూతన జన్మ లేకుండా, మనసు మార్చుకోకుండా ప్రభు యొద్దకు వస్తున్నారు, కానీ నిజమైన మార్గములో పయనించలేకపోతున్నారు. కానీ గుడ్డి భిక్షకుడు ఏం చేసినాడు? బట్టను పారవేసి, దావీదు అంటాడు, మా క్రియలు మురికి గుడ్డల పేలికలు అన్నాడు. మురికి గుడ్డలు, మన క్రియలు మురికి గుడ్డలు.
అలాంటివన్నీ యేసు ప్రభు పిలిచినప్పుడు వాటితో పని లేదు. మన క్రియల ద్వారా రక్షణ రాదు, మనం చేసే బోధల వలన రక్షణ రాదు. కానీ వాటిని వదిలిపెట్టి ప్రభు యొద్దకు వస్తేనే మార్పు చెంది, అందుకని లేవీని పిలిచినప్పుడు సమస్తమును వదిలిపెట్టి యేసు యొద్దకు వచ్చింది. అన్నీ వదిలిపెట్టి యేసు ప్రభు యొద్దకు రావాలండి. అలా కాకుండా యోధా సంచిని వదలకుండానే యేసు ప్రభు యొద్దకు వచ్చినాడు. అందుకనే ఏదైతే వదిలినాడో దాని గుండెనే సర్వనాశనం అయిపోయినాడు. ఒకవేళ మనం ఏదైతే వదలకుండా ఉంటే అది మనల్ని వదలదు సుమా. గర్వం వదలకపోతే గర్వము నిన్ను హెచ్చించి పైన గుంపంట పెడుతుంది, పైనుంచి క్రింద పడేస్తుంది. దేశము అసూయ వదలకుండా వస్తే ఆ దేశం అసూయలతో సర్వనాశనం అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, బాగా గమనించండి. బట్టను పారవేసి దిగ్గున లేచి, ఈనాడు అనేకులు దిగ్గున లేచి యేసు ప్రభువుని వెంబడించలేకపోతున్నారు. లేచే అనుభవం వారిలో లేదు. పాపకూపంలోనే ఉంటారు. అయ్యా నేను పాపిని ప్రభువా అని ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ ఆ పాప కూపములో నుండి, మురికి కూపంలో నుండి లేచి బయటికి రారు సుమా. కానీ తప్పిపోయిన కుమారుడు పందులను వదిలిపెట్టి తండ్రి యొద్దకు వచ్చాను. వాటిని వదిలిపెట్టి వచ్చినాడు, లేచే తండ్రి యొద్దకు వచ్చినాడు. లేయకుండానే చేస్తే ఎలాగుంటుందంటే, అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంది. పుట్టినది మొదలుకొని కుంటివాడు శృంగారముని దేవాలయం దగ్గర బయట నిలిచి భిక్షం ఎత్తుకుంటున్నాడు. వానికి కాళ్ళలో చీలమండలు శక్తి లేదు. పుట్టినది మొదలుకొని కుంటివాడు. అలాగనే చాలామంది లేచి నిలబడలేని స్వభావం కలిగిన వారు అంటున్నారు. ప్రభువును నమ్మిన తర్వాత నిలవలేకపోతున్నారు. మనసు ప్రభువును ఉంచినట్లయితే, వాక్యానుసారంగా నడిచినట్లయితే ఆయన యొద్దకు రాగలుగుతారు, ఆయన మార్గంలో నడవగలుగుతారు, ఆయన మార్గంలో నిలవగలుగుతారు, వాక్యానుసారముగా నడవగలుగుతారు. కానీ ఈనాడు అనేకులు తెలుసుకోలేకపోతున్నారు సుమా. దిగ్గున లేయలేకపోతున్నారు. అయితే ఇతను దిగ్గున లేచి నిలిచి, నువ్వు ఎప్పుడైతే లేయగలుగుతావో నిలవగలుగుతావో, ఎప్పుడైతే నిలవగలుగుతావో నడవగలుగుతావు, ఎప్పుడైతే నడవగలుగుతావో గంతులు వేసే అనుభవం వస్తుంది. ఈనాడు అనేకులు తెలుసుకోలేకపోతున్నారు, ప్రభువులో నిలవలేకపోతున్నారు, ప్రభువులో నడవలేకపోతున్నారు, ప్రభువులు గంతులు వేసే స్వభావము వారికి లేదు. కాబట్టి అవన్నీ పారవేసి యేసునొద్దకు వచ్చాను. గురుడి భిక్షకుడు ప్రభు యేసునొద్దకు వచ్చిను. ఆయన నిన్ను పిలుచుచున్నాడు అనగా యేసుక్రీస్తుకే వచ్చినాడు. ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభు లేని చోటికి వెళ్తున్నారు. మార్త వచ్చి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని చెప్పగా యేసు ఉన్న చోటికి మరియా వచ్చింది. ఈనాడు యేసు లేని చోటికి వస్తున్నారు సుమా. యేసు ప్రభు లేనిది అది దొంగల గృహ అనేది వాక్యములో. ఈనాడు సమాజాలు దొంగల గృహగా ఉన్నది. ఈ సమాజములలో భయంకరమైన వ్యాపార దృష్టి ఉంది, చిల్లర మార్చుకునే స్వభావాలు ఉంది, రూపురేఖలు మార్చుకునే స్వభావాలు ఉన్నాయి.